ఓకే, ఎందుకు ఇక్కడ ముగ్గురు పెంచారనేది నేను నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అయితే 1990 వరకు ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అలానే ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారనమాట. దాని తర్వాత 1990లోని దీన్ని మళ్ళీ సింగిల్ మెంబర్ బాడీ చేసేసారు, అంటే ఈ ఇద్దరిని తీసేశారు. మళ్ళీ 1993లో 1 అక్టోబర్లో దీన్ని మళ్ళీ 3 మెంబర్ బాడీ కింద చేశారు. ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఎలక్షన్ కమిషన్ కాంపోజిషన్ వచ్చేసి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్. అయితే ఇక్కడ ఏం జరిగింది? సింగిల్ మెంబర్ బాడీ నుంచి 3 మెంబర్ బాడీ కింద చేశారు. దాని రీజన్ చూడండి. ఏమైంది అని అంటే 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిందండి. 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1988లో. దీని ద్వారా ఏం చేశారు అని అంటే ఆర్టికల్ 326ని అమెండ్ చేశారు. ఆర్టికల్ 326ని అమెండ్ చేశారు. ఆర్టికల్ 326 అంటే ఏంటి అని అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. దీని పరంగా ఏం చేశారు అంటే 21 ఇయర్స్ వరకు ఏజ్ ఎలిజిబిలిటీ అండి ఓట్ వేయాలి అని అంటే. ఈ అమెండ్మెంట్ ద్వారా ఆ 21ని 18 కింద తగ్గించారు. సో ఎప్పుడైతే 18 కింద తగ్గించారో జనాభా పెరిగిపోయింది, ఓటర్స్ యొక్క సంఖ్య పెరిగింది. సో ఒక్కడే ఇప్పుడు ఇదంతా కండక్ట్ చేయడం కొంచెం కష్టమైంది. అందుకని ఒక్కడి ప్లేస్లో ముగ్గురిని తీసుకొచ్చారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క టెన్యూర్ ఎంత అనంటే 65 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్. లెట్స్ సే ఇతను 51 ఇయర్స్ అప్పుడు అపాయింట్ అయ్యారు అనుకోండి, ఇతను 57 ఇయర్స్ వరకు సర్వ్ చేస్తారు. అదే ఒకవేళ ఇతను 62 ఇయర్స్ అప్పుడు అపాయింట్ అయ్యారు అనుకోండి, 65 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ మాత్రమే సర్వ్ చేస్తారు. సో ఏది ముందొస్తే అది. ఓకే, అలానే ఇతను రిజైన్ చేయొచ్చు. ఎవరికి రిజిగ్నేషన్ ఇస్తారు అని అంటే ప్రెసిడెంట్. ఇతన్ని అపాయింట్ చేసింది ఎవరు అని అంటే ప్రెసిడెంట్. అందుకని ఇతను రిజైన్ చేయాల్సింది కూడా ప్రెసిడెంట్కి. అలానే ఇతన్ని రిమూవ్ కూడా చేయొచ్చు. రిమూవల్ ప్రాసెస్ ఎలా అంటే సుప్రీంకోర్టు జడ్జిలానే. ఓకే, అంటే పార్లమెంట్ రిమూవ్ చేస్తుంది. ఓకే.